భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ ఉద్వేగ క్షణాల మధ్య తెగ ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇరు జట్లు 387 పరుగులకే ఆల్అౌట్ అయ్యాయి. అయితే మూడో రోజు ఆట చివర్లో అసలు హంగామా జరిగింది. భారత ఆటగాళ్లు ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్, పేసర్ మహమ్మద్ సిరాజ్, ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీపై తమ అసహనాన్ని బహిరంగంగానే చూపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ వేసే సమయంలో జాక్ క్రాలీ, బెన్ డకెట్ ఇద్దరు సమయాన్ని వృధా చేసే ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో బంతి వేయడానికి బుమ్రా రన్అప్ తీసుకున్న తర్వాత క్రాలీ ఆగిపోవడం, గాయానికి ఫిజియోను పిలవడం వంటి వ్యూహాత్మక ఆలస్యాలకు తెరలేపారు. ఇది చూసిన భారత ఆటగాళ్లకు తీవ్ర అసహనం కలిగింది. ఈ చర్యలపై టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తీవ్రంగా స్పందించాడు. అతను తన అసహనాన్ని బయటపెట్టి జాక్ క్రాలీపై వాగ్వాదానికి దిగాడు. మరోవైపు మహమ్మద్ సిరాజ్ కూడా తన మాటలతో స్లెడ్జింగ్ ప్రారంభించాడు. ఇక మిగిలిన భారత ఆటగాళ్లు చప్పట్లతో, మాటలతో క్రాలీని ఎగతాళి చేశారు. అయినా కూడా జాక్ క్రాలీ ఏమాత్రం పట్టించుకోకుండా తన ఆట కొనసాగించాడు. బుమ్రా వేసిన ఓవర్ను పూర్తిగా ఆచితూచి ఆడి ముగించాడు. ఆ వెంటనే ఎంపైర్లు ఆటను నిలిపేశారు. నిజానికి బుమ్రా వేసిన బంతిని ఆడిన క్రాలీ బాల్ ఏదో చేతి వేలికి గట్టిగా తగిలినట్టుగా ఓవర్ యాక్షన్ చేశాడు. అంతేకాదు ఫిజియోను పిలిచాడు. దీంతో ఆశ్చర్యపోయిన టీమిండియా ఆటగాళ్లు అతడిపైకి దూసుకు వెళ్లారు. ఈ వాగ్వాదం నేపథ్యంలో నాలుగో రోజు ఆట మరింత ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతం స్కోర్ సమంగా ఉన్న ఈ మ్యాచ్లో భారత బౌలర్ల ప్రదర్శనే ఫలితాన్ని నిర్ధారించనుంది.